నవ్యాంధ్రను అప్పుడే పుట్టిన బిడ్డల కంటికి రెప్పలా కాపాడుతుంటే విపక్షాలు మాత్రం నష్టం చేకూర్చేలా ప్రవర్తిస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. విజయవాడలో ఆర్టీసీ సన్మాన సభలో పాల్గొన్న ఆయన కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రస్తావించారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం అండతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు వివరించారు. విపక్షాల విమర్శలకు తలొగ్గేదిలేదని, నవ్యాంధ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన వెల్లడించారు. కొత్తగా పుట్టిన బిడ్డని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో అంత జాగ్రత్తగా కాపాడుకోకపోతే మళ్ళా మనం అందరం కూడా చాలా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వస్తుంది. ఈ రోజు మీరు చూసినప్పుడు 10-11 ఇన్స్టిట్యూషన్స్ ఇప్పటికే ప్రారంభమైనాయి. ఇవన్నీ కట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిధులు కూడా కేంద్రాన్ని సంపాదించుకోవాలి. అలాంటిది నేను ఆలోచిస్తా ఉంటే కొన్ని ప్రతిపక్షాలు 24 గంటలను విమర్శిస్తూ మీరేదో కేంద్రంతో డిఫర్ అయిపోండి, ఏదో జరిగిపోతుందంటే వీళ్ళ ఉద్దేశం రాష్ట్రానికి అన్యాయం జరగాలి, నేను కేంద్రంతో విభేదించాలి, తద్వారా రాష్ట్ర అభివృద్ధి ఆగిపోవాలి, తద్వారా వీళ్ళకు రాజకీయ లబ్ధి పొందాలనే ఏకైక ఆలోచన తప్ప రాష్ట్ర ప్రయోజనం ఆలోచించి కాదు. నాయకులందరూ పోయి రెచ్చగొట్టారు. అక్కడ మీటింగ్లు పెట్టారు, ఇవ్వద్దన్నారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ ఇస్తానంటే ఇవ్వద్దని రాజకీయ నాయకులు చెప్పారంటే, రాజకీయ పార్టీలు పోరాడాయంటే ఎంత దివాలా కోరతనమో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను చేతులెత్తి మనస్ఫూర్తిగా ఆ రైతాంగానికి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే అంత విద్యత ప్రవర్తించారు. నాకు కూడా కుటుంబం ఉంది మీ మారిగా, కానీ మా కుటుంబాన్ని వదిలిపెట్టి నేను విజయవాడలోనే ఉంటున్నానంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక రాజధానే కాదు, వీలైన తొందరలో మనం ఇక్కడి నుంచే పనిచేయాలనే పట్టుదలతో ఇక్కడి నుంచే పనిచేస్తున్నాం. దీనివల్ల ఎకానమీ ఇక్కడ బిల్డప్ అవుతా ఉంది. హైదరాబాద్ నుంచి కూడా నన్ను చూడాలంటే ఇక్కడ రావాలి తప్ప ప్రపంచంలో ఎవరు నన్ను చూడాలన్నా విజయవాడకే రావాలి, అమరావతికే రావాలి. అది నా యొక్క పట్టుదల. ఆర్టీసీలో మిగిలిపోయిన కాంట్రాక్టులందరినీ రెగ్యులరైజ్ చేయమన్నారు. దశల వారీగా ఏం చేయాలో వర్కౌట్ చేయమన్నాను. 60 సంవత్సరాలకు పెంచమన్నారు. తప్పకుండా 60 సంవత్సరాలకి పెంచడానికి ఏం అబ్జెక్షన్ లేదు, పెంచమని కూడా చెప్పాను. 60 రోజులు సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడారు. పోరాడిన దాని మీద తప్పకుండా మీకు స్పెషల్ లీవ్ కింద దాన్ని కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చేయమని చెప్పి నేను ఆదేశాలు ఇచ్చాను. అవి కూడా చేస్తారు. ఎవరైతే ఉద్యోగస్తులు రిటైర్ అయితే వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి ఒక నిర్ణయం కూడా చేయడం జరిగింది. అది కూడా అనౌన్స్ చేశాం. టెక్నాలజీ మనం ఉపయోగించుకోకపోతే మనం వెనకబడిపోతాం. జీపీఎస్ పెట్టండి. ఏ బస్సు ఎప్పుడు బయలుదేరింది, ఎక్కడొస్తా ఉందో ప్రయాణికులు తెలిస్తే ఒక యాప్ ఇస్తే దానివల్ల వాళ్ళు పనులన్నీ చూసుకొని రైట్ టైంకి ఆ బస్ స్టాప్కి వచ్చి ఆటోమేటిక్గా బస్సు ఎక్కే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఆక్యుపెన్సీ ఎక్కువ పెరుగుతుంది. మీకు ఆక్యుపెన్సీ పెరిగితే 1% పెరిగితే 60 కోట్లు పెరుగుతుంది. ఈరోజు ఆడబిడ్డలందరూ ఉన్నారు. ప్రపంచంలో జర్మనీలో అయితే మహిళలే కార్లు, ట్యాక్సీలు నడుపుతారు. అది చూసిన తర్వాత కండక్టర్లుగానే కాదు డ్రైవర్లు కూడా మీరు నడపాల్సిన అవసరం ఉంది, బస్సులు నడపాల్సిన అవసరం ఉంది. మీరు బస్సుల్లో డ్రైవర్గా పనిచేస్తారంటే రేపే మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరినీ డ్రైవర్లుగా కూడా నియమిస్తాం.